హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారము. మనం వచ్చేసి నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలము రంగాపూర్ గ్రామంకి దగ్గరలో శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చినాము. ఇది చాలా పురాతనమైంది. స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి పక్కన లక్ష్మీదేవి. ఇక్కడ చిన్న పాదము, పెద్ద పాదము, 3 పాదాలు వేసాడంట అప్పుడులో దేవుడు లక్ష్మీ నరసింహస్వామి. చాలా బాగుంటుంది. కొండల మధ్యలో ఉంటుంది గుడి. గుడి వెనకాల పెద్ద సెలయేరు పారుతుంది. అంత బాగుంటుంది ఫ్రెండ్స్. నేను అది కవర్ చేయడానికి వచ్చినాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మధ్యలో మీరు స్కిప్ చేస్తే మంచివి మిస్ అయిపోతారు. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి దేవుళ్ళకి దేవాలయాలకి సంబంధించిన వీడియోని 10 మందికి చేరవేసే బాధ్యత మీకు ఉంది, నాకు ఉంది ఫ్రెండ్స్. నేను లాభం కోసం చేయడం లేదు. 10 మందికి వీడియో చేరాలని, 10 మందికి తెలియాలని, రాని వాళ్ళు రావాలని, తెలియని వాళ్ళు తెలుసుకోవాలని చేస్తున్నాను. నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా, ఎక్కువ వీడియోని లాగకుండా, ముఖ్యమైనవి మాత్రమే నేను కవర్ చేస్తాను, బోర్ కొట్టుకోకుండా. సరే, వీడియోలోకి పోదాం ఫ్రెండ్స్, లేట్ చేయకుండా. ఫ్రెండ్స్, మనము గుడి దగ్గరికి వచ్చినాము. గుడి లోపలికి అంటే నడుచుకుంటూ పోయే మార్గంలో వచ్చేసి బయట గోపురం ఇలా ఉంది, పెద్దగా ఎత్తు ఉంది, పెద్ద గేట్లు. అట్లే పక్కన వచ్చేసి ఇక్కడ బండ్లు పార్కింగ్ చేసుకోవడానికి, అలాగే ఒకటి కళ్యాణ మండపం ఉంది ఉండడానికి. ఇక్కడ అంత పచ్చటి చెట్లు అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. అది అట్లా బండ్లు పెట్టుకోవచ్చు, పెద్ద బండ్లు, కార్లు అయినా సరే, బైక్లు అయినా సరే, ఏవైనా పెట్టుకోవచ్చు. కానీ కార్ తో బైక్ తో డైరెక్ట్ గుడి దగ్గరికి పోయే మార్గం కూడా ఉంది. అది మీకు చూపిస్తాను. కానీ ఇప్పుడు నేను నడుచుకుంటూ వెళ్లే మార్గంలో వెళ్తాను. మీకు ఆ దారి కూడా అక్కడికి పోయిన తర్వాత చూపిస్తాను, ఇట్లా రావచ్చు అని. ఓకే ఫ్రెండ్స్, గుడి దగ్గరికి పోయేటప్పుడు మధ్యలో మెట్ల మార్గము అవి ఇవి కొంచెం కవర్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇదో ఫ్రెండ్స్, గోపురం కింద ఇట్లా ఉంటుంది. పెద్ద పిల్లర్స్ వేసి కట్టారు. గోపురం కింద, గోపురం చాలా పెద్దది ఫ్రెండ్స్. ఇట్లా పోల మనం. ఇక్కడ వచ్చేసి శనివారం బాగా జరుగుతుంది. శనివారం చాలా మంది వస్తారు ఫ్రెండ్స్. ఇటుకి బండ్లు వేసుకొని ఒక జాతరలాగా, ఒక పరసలాగా జరుగుతుంది. ఇదో ఫ్రెండ్స్, మనం గోపురం దాటుకొని లోపలికి వస్తే అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి మీకు, ఆ చెట్ల దగ్గర. ఆ స్టెప్స్ ఎక్కిపోతే అవన్నీ వసతి గుహలు, అంటే ఉండడానికి రూమ్స్ అన్నమాట, అద్దెకిస్తారు. ఇక్కడ హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ ఓ హోటల్ ఉంది. ఇక్కడ అన్ని రూమ్స్ ఉన్నాయి, అన్ని అద్దెకిస్తారు ఫ్రెండ్స్. మనము ఎక్కడన్నా ఫ్యామిలీతో వచ్చినా కూడా ఇబ్బంది పడుకోకుండా ఇక్కడ తాగడానికి నీళ్లు, ఉండడానికి చోటు ఉంటుంది. కాకపోతే మనం భోజనము ఇలాంటి విషయంలో కొద్దిగా ఈడ ఇబ్బందే. మనకు అనుకున్నంత భోజనము ఇట్లా ఏమి ఉండదు. మనం ఏదో ఒకటి మనం వచ్చే దారిలో, ఇప్పుడు బేతంచెర్లలోనో లేదంటే ఎటువైపు బనగానపల్లి మీద వచ్చినా, బేతంచెర్ల నుండి వచ్చినా మనము భోజనం తెచ్చుకోవడం మంచిది నైట్ టైము తినడానికి. ఇక్కడైతే ఏదో బజ్జీలు అవి ఇవి స్నాక్ ఐటమ్ వరకు దొరుకుతాయి ఫ్రెండ్స్, అంతే. ఇట్లే లోపలికి నడుచుకుంటూ పోవాలా. నేను గుడి దగ్గరకు పోయిన తర్వాత అంత నీటికి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, అక్కడ ఒక తొట్టెలాగా, ట్యాంక్ లాగా కట్టారు. అది వచ్చేసి తాగే నీళ్లు. అక్కడ తాగే నీళ్లు పట్టుకొని వాడుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది, మర్రి చెట్టు. ఒక అవ్వ కూర్చోయింది కదా, అక్కడ ఎవరన్నా కానీ అలసిపోయిన వాళ్ళు కూర్చోవచ్చు. ఆడొచ్చేసి హోటళ్ళు ఉన్నాయి, అన్ని టీలు ఇట్లా అమ్ముతారు. అట్లే వచ్చేసి పక్కన ఇట్లా కొద్దిగా రోడ్డుకి ఎడం పక్కన ఈడ పార్క్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. పెద్ద కాంపౌండ్, చెట్లు, గడ్డి ఉంటుంది. ఎవరైనా పండుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ కూడా పడుకుంటారు. ఇది మన గుడికి వెళ్లే మార్గంలో. ఇదో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి శంకు చక్రం నామాల మధ్య ఒకటి మనకి మెట్ల మార్గం ఉంది. ఈ మెట్ల మార్గం వెంట మనం నడుచుకుంటూ కిందికి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి గుడి కొండల మధ్యలో కింద ఉంటుంది. మనం ఈ మెట్లంటే నడుచుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. ఇదే స్టార్టింగ్, దిగేకి ఇట్లుంటది. మనం ఇట్లా పోవాలా. అంటే ఇప్పుడు నేను చూపించేదంతా మనం నడుచుకుంటూ వెళ్లే మార్గం అన్నమాట. అంటే కొంతమంది దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు
కష్టపడైనా నడుచుకుంటైనా వెళ్ళాలా అని మనసులో మొక్కుకొని కోరుకొని వెళ్తారు కదా, అలాంటి వాళ్ళ కోసం అన్నమాట ఇప్పుడు నేను చూపించేదంతా. లేదు కొద్దిగా ఏజ్ అయిన వాళ్ళు, కొద్దిగా పెద్దవాళ్ళు మన జతలో ఉన్నారనుకో, లేదా చిన్న పిల్లలు మనతో ఉన్నారనుకో, అలాంటప్పుడు ఇంత దూరము ఈ మెట్లంట నడచడానికి మనకి ఇబ్బంది అవుతుంది కనుక డైరెక్ట్ ఆ కార్ తో బైక్ తో వచ్చే రూట్ ఉంది, అది కూడా మీకు నేను చూపిస్తాను. అంటే గుడి దగ్గరికి ఇంకా డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. అంటే ఓ 20-30 అడుగుల దూరం వరకు వెళ్తాము గుడికి. అది కూడా నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, తప్పకుండా చూపిస్తాను. ఇట్లా కొండలు, అన్ని కొండలు చూడండి ఫ్రెండ్స్. ఆ కొండల మధ్యలో మనకి గుడి ఉంది. గుడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు రాండి. లక్ష్మీనరసింహ స్వామి స్వయంభుగా వెలిసినాడు దేవుడు ఆడ. పాదాలు వేసినాడంట అప్పట్లో 3 అడుగులు. అంటే ఆ 3 అడుగులు అంటే ఎంత దూరం వేసింటాడు అప్పుడు ఒక అడుగు. ఎంత పెద్దగా ఉండాల దేవుడు అప్పుడు. ఆ మనలాగా 6 అడుగులు అట్లా ఉండడు, చాలా పెద్దగా ఉంటాడు దేవుడు అప్పట్లో, చాలా సంవత్సరాల కిందట అన్నమాట. ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా పురాతనమైంది. ఇక్కడ నది నీళ్లు, అలాగే వాటర్ ఫాల్స్, కొండల మధ్యలో నుండి నీళ్లు వస్తూ ఉంటాయి. స్నానం చేయాలనుకున్న వాళ్ళు వాటర్ ఫాల్స్ దగ్గర చేయొచ్చు. అక్కడే కోనేరు ఉంది, అంటే నీళ్లు పెద్ద కట్టినారు తొట్టెలాగా, ఆడు కూడా స్నానం చేయొచ్చు. పక్కనే అమ్మవారు ఉంటారు, అమ్మవారిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. లక్ష్మీదేవి అమ్మవారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక హనుమాన్ విగ్రహం ఉంది చూడండి. చూడండి, హనుమాను కొండని ఎత్తినట్టు అనమాట. ఇది కొండ, ఇది కొండ. జూమ్ తగ్గిస్తా, ఇది కొండ. హనుమాన్ చూడండి. అంటే పైకి పోతే పై నుండి తీస్తే ఇంకా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. తీస్తాను కొంచెము, పైకి ఎక్కేనా. కాళ్ళ దగ్గర పోయి తీస్తా. తలపైకి ఎక్కువ, తల పైన ఉండకూడదు మనము. ఆంజనేయ స్వామికి కాళ్ళ దగ్గరే ఉండాలి. ఇప్పుడు ఆయన దేవుడు కాబట్టి ఇది ఇట్లుంటాడు ఫ్రెండ్స్. ఇట్లా ఇట్లున్నాడు, కొండని ఎత్తుకెళ్తున్నట్టు. ఎవరో ఎంత బాగా చేశారు చూడు ఫ్రెండ్స్. ఇక్కడ మనం వెళ్లే దారిలో ఈ హనుమాన్ని చూడాలంటే మనం నడుచుకుంటూ వచ్చే దారిలో చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇంకా వీడియో తీసి మీకు పెడతాను. అదో ఫ్రెండ్స్, అక్కడ మీకు నీళ్లు దుంకేది కనిపిస్తుందా? వాటర్ ఫాల్ అన్నమాట. అది నీళ్లు వస్తా ఉన్నాయి. అది అది చూడండి. అదో అన్ని నీళ్లు. నేను చాలా జూమ్ చేశాను, చాలా లోపలికి పెద్దగా ఉంది కొండల మధ్యలో వాటర్ ఫాల్. ఎవరన్నా నీళ్లు చాలా ఉంటాయి, ఈత కొట్టాలనుకున్న వాళ్ళు కొట్టచ్చు. ఇక్కడ వచ్చేసి చాలా కొబ్బరి గిన్నెలు ఆరేసారు ఫ్రెండ్స్. ఆరేసిన వాటిలో కొబ్బరి గిన్నె తీసుకొని ఇక్కడ మన హనుమంతుడు, మన ఆంజనేయ స్వామి ఆలకిస్తున్నాడు, అంటే టిఫిన్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. నేను ప్రతి వీడియోలో వీళ్ళని కవర్ చేస్తాను. వీళ్ళు మనకి ఆప్త బంధువులు అనమాట. వీళ్ళు మన పూర్వీకులను కూడా మనం నమ్మచ్చు. మనకి ఎక్కడికి వెళ్ళినా, ఏ దేవస్థానం వెళ్ళినా వీళ్ళు మనకి దర్శనం ఇస్తా ఉంటారు. ఫస్ట్ వీళ్ళే దర్శనం ఇచ్చేది. మనము ఆ దేవాలయం చూసుకొని ఇంటికి వెళ్ళిపోతాం, కానీ వీళ్ళు ఈ దేవాలయాన్ని నమ్ముకొని ఉంటారు. అందుకు నేను వీళ్ళని తప్పకుండా కవర్ చేస్తాను ప్రతి వీడియోలో. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం పాండే. ఇట్లే మెట్లెంట దిగిపోవాలి మనము దేవాలయం దగ్గరికి. ఇదో ఫ్రెండ్స్, ఇక్కడ ఇట్లా ఈ కొండల మధ్యలో ఇట్లా నీళ్లు ఉంటాయి. అక్కడికి మెట్లు ఉన్నాయి. మెట్లెంట పోయి అక్కడ స్నానం చేస్తుంటారు. కాకపోతే నీళ్లు కొంచెం లోతు ఉన్నాయి. చిన్నపిల్లలతో ఈత రాకోకుండా, అక్కడికి వెళ్ళి ప్రమాదానికి గురి కాకోకుండా కొద్దిగా నీళ్లు లోతు తక్కువ ఉండేది చూపిస్తాను. అక్కడికి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈత వచ్చిన వాళ్ళు మాత్రమే రాండి అక్కడికి, నీళ్లు ఎక్కువ ఉంటాయి కనుక. ఇదో ఫ్రెండ్స్, మనము దేవాలయం దగ్గరికి వచ్చేసినాము. ఈ దేవాలయం ఇది వచ్చి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. వెనక వైపు నుండి చూపిస్తున్నాను మీకు, ముందర వైపు కూడా చూపిస్తాను. ఇదో అమ్మవారి దేవాలయం ఉంది కదా పక్కన, ఈ వెనక వైపు నుండి చూపిస్తాను. ఇది ఇట్లా కొండలు, పెద్ద పెద్ద కొండలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇట్లా కొండల మధ్య ఇట్లా కొండల మధ్యలో ఆహ్లాదంగా
అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గుడి. మీకు అన్ని నీటికి చూపిస్తాను, కాస్త నిదానమైన పర్లే, మీరు ఫాలో అయితే మీకు అన్ని అర్థమవుతాయి. ఎందుకంటే భక్తి దేవుడు అనేవి రెండు వ్యసనం లాంటివి. చాలా వరకు భక్తి ఉన్న వాళ్ళు ఇటువంటి దేవస్థానాలని, ఇటువంటి పుణ్యక్షేత్రాలని చూపిస్తున్నప్పుడు స్కిప్ చేయరు నాకు తెలిసి. ఇదో ఫ్రెండ్స్, నేను గుడి ముందరకు వచ్చినాను. ఫస్ట్ గుడిని ముందర చూపించేటప్పుడు గడస్తంభాన్ని చూపిల్ల ఫస్ట్ మనము. అందుకు నేను గడస్తంభాన్ని చూపిస్తున్నాను. చాలా పెద్ద గడస్తంభము. ఇక్కడ ఓ పెద్ద గంట కట్టింటారు ఫ్రెండ్స్. ఈ గంట మనము కొడితే చేతితో కొట్టలేము గనక దానికి ఓ బట్ట కట్టినారు చూడండి. ఓ బట్ట కట్టినారు. ఆ బట్ట పట్టుకొని మనము ఆ క్లాత్ పట్టుకొని కొడితే ఈ గంట, పెద్ద గంట దాదాపుగా ఈ చుట్టూ కొండల మధ్య సౌండ్ రీసౌండ్ చేసుకొని వస్తుంది. సౌండ్ చాలా బాగుంటుంది. ఇక్కడ గడస్తంభం దగ్గర మళ్ళా చిన్న గడస్తంభంకి జ్యోతిని వెలిగించింటారు. దేవుని ఎదురుగా జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. ఎవరో వచ్చిన భక్తులు ఎవరో ఒకరు అందులోకి నూనె వేస్తూ ఉంటారు, ఆరిపోకుండా చూస్తారు. వర్షం వస్తే తప్ప మిగతా టైం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ జ్యోతి. ఇదో ఎదురుగ్గే దేవస్థానము. లోపల వచ్చేసి దేవునికి ఇప్పుడు లక్ష్మీనరసింహ స్వామికి లోపల అలంకరణ చేస్తున్నారు. లోపల పూజ చేస్తున్నారు లోపల స్వామికి. అది అయిపోయిన తర్వాత భక్తులకి లోపలికి ప్రవేశం ఉంటుంది. అందరూ వెళ్ళి అక్కడ నుంచున్నారు చూడండి ఫ్రెండ్స్. కొంతమంది ఇక్కడ కూర్చున్నారు. అందరూ వెళ్ళి అక్కడ నుంచున్నారు. అంటే ఇంకా తలుపు తీయలేదన్నమాట. లోపల దేవునికి నైవేద్యము అన్ని పెట్టి అలంకరణ అన్ని చేసిన తర్వాత, అభిషేకము అన్ని అయిపోయిన తర్వాత తలుపు తీస్తారు. అంతవరకు వీళ్ళు వెయిట్ చేయాలా. నేను వచ్చేసి వీడియో చాలా పొద్దున్నే తీస్తున్నాను ఫ్రెండ్స్. 6 సమయం 6 అవుతుంది ఇప్పుడు. పొద్దున 6 గంటలకే తీస్తున్నాను నేను వీడియో. అందుకు గుడి తలుపులు తీసిన తర్వాత లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉంది, దేవుడు ఎలా ఉన్నాడు అనేది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను, వీడియోలో పెడతాను. కనీసం వీడియో తీసే అవకాశం లేకపోతే ఫోటో అయినా పెడతాను ఫ్రెండ్స్, ఫోటో తీసైనా. ఇక్కడ వచ్చేసి పక్కన అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారు. ఇదో ఫ్రెండ్స్, లక్ష్మీదేవి అమ్మవారికి అయితే ప్రవేశం ఉంది. కానీ ఫస్ట్ లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని మళ్ళా లక్ష్మీదేవి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు చాలా వరకు చాలా మంది. ఆ అమ్మవారిని అయితే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకా మిగిలింది చూపిస్తాను. అది పైన గజస్తంభం, అది పైన ఒకటి కట్టినారు. అక్కడ ఒక పాదం ఉండంత స్వామిది, స్వయంభు పాదము. అది కూడా నేను మీకు పైకి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఎవరైనా కానీ కార్లలో కానీ బైకుల్లో కానీ ఎవరైనా పెద్దవాళ్ళతో లేదా చిన్న పిల్లలతో వచ్చిన వాళ్ళు కార్లో బైక్లో వచ్చి ఇది ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు బైక్లో. ఈ బైకుల దగ్గర పార్కింగ్ చేయొచ్చు, కార్ అయినా బైక్ అయినా. ఇదో అదే దారి. అక్కడ మధ్యలో డివైడర్లు పెట్టినట్టు చూడు, ఐరన్ తో చేసి. జూమ్ చేసి చూపిస్తాను. అదో ఇదే సిమెంట్ దారి. మనము గోపురం చూపించిన స్టార్టింగ్ లో ఆ గోపురంకి ఇంకా రాకనే అక్కడే లెఫ్ట్ సైడ్ పోతుంది ఆ రూట్. అది కూడా నేను మీకు చూపిస్తాను. అది కార్లో బైకుల్లో రావచ్చు ఇటు వరకు. ఎవరన్నా నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఇదే ఒకటి ఉంది. ఇది మెట్ల దారి. నేను ఇందాక దిగొచ్చింది గుడి వెనకల్లా దిగుతుంది ఆ దారి, అది ఒకటి ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి టెంకాయలు పూలు అమ్ముతారు. ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు కొనుక్కోలు అనుకున్న వాళ్ళు. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ తాగేకి నీళ్లు పెట్టినారు ఫ్రెండ్స్. ఇక్కడ ట్యాంకులు 2. ఎవరన్నా కానీ నీళ్లు దెప్పిగా అయిన వాళ్ళు ఇక్కడ నీళ్లు పట్టుకొని తాగొచ్చు. నీళ్లు కూడా చాలా బాగుంటాయి, నేను కూడా తాగి చూశాను. సరే పైకి పోయి మీకు పాదం చూపిస్తాను. అటుకి పోయి ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టింటారు అనమాట. అంటే ఇది ఇలా అంటే వాళ్ళ మనసులో కోరికను అనుకొని ఇలా ఒక రాయి మీద ఒక రాయి పెడితే, ఎవరన్నా ఇల్లు కట్టుకోవాలా స్వామి, మేము సొంతంగా మాకంటూ ఒక ఇల్లు కట్టుకోవాలా అని కోరిక మనసులో అనుకొని ఆ కోరిక నెరవేర్చమని దేవుణ్ణి వేడుకొని ఇలా రాయి మీద రాయి పెట్టేసి వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. అది స్వామి వండుకొని వాళ్ళ కోరికని వింటాడు. విని వాళ్ళ కోరిక నెరవేరేలా చేస్తాడు. ఇంకొంతమంది సంతానం కోసం అనేసి
అలా చెట్టుకి ముడుపు అంటే ఒక బట్టలో రాయి వేసి ఒక ఉయ్యాలలాగా చేసి కట్టి వెళ్తారు. ఆ అలా చేస్తారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పాదం అన్నమాట. ఇక్కడ పాదం పెట్టినాడంట స్వామివారు. మీకు అదే చూపిస్తాను. ఇగో ఫ్రెండ్స్, అదో ఫ్రెండ్స్, తలుపు వేసినారు కానీ మీకు చూపిస్తాను. అదో ముందర స్వామి ఉన్నాడు, లక్ష్మీనరసింహ స్వామి, లక్ష్మీదేవి విగ్రహం కనిపిస్తుందా? విగ్రహం ముందర ఓ పాదం ఉంది చూడండి. అదో పాదం, పాదం జూమ్ చేస్తానా? ఆ పాదం చూస్తానారా? ఆ పాదము, అదే పాదం, స్వామివారి పాదము. అది ఒరిజినల్ అన్నమాట. మీరు కింద చూస్తున్నది ఒరిజినల్. అప్పుడు కొన్ని వేల సంవత్సరాల కిందట స్వామి వేసిన పాదం అన్నమాట అది. ఇక్కడ వచ్చేసి ఎవరు భక్తులు తయారు చేసి పెట్టారనమాట ఈ పాదాలు. కానీ ఒరిజినల్ అయితే అది స్వామి ముందర ఉంది. ఇక్కడ స్వామి పాదం పెట్టినారు ఫ్రెండ్స్, గుర్తు పెట్టుకోండి. ఇదో వీటి నుండి చూస్తే టెంపుల్ అంతా ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఇదే టెంపుల్ అంతా చూడండి. కొండల మధ్య వెనకల నీళ్లు, వాటర్ ఫాల్స్. వర్షాలు వస్తే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. నీళ్లు పోతాయి గుడి వెనకల, నీరు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇట్లా కొండల మధ్య ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఆ గాజులు, అన్ని గాజులు కట్టారు చూడండి. అన్ని అన్ని మట్టి గాజులు అంట ఫ్రెండ్స్ ఇవి. ఇక్కడ ఇలా గాజులు కట్టారు భక్తులు. నేను అడిగా ఎందుకు కట్టారు ఇలా గాజులు, ఇలా పసుపు దారాలు ఎందుకు కట్టి వెళ్ళారు అంటే, లక్ష్మీదేవి అమ్మవారికి మొక్కుని ఇలా గాజులు కట్టి వెళ్తారంట. అంటే ఎవరైనా సరే, ఎవరైనా ఆడవాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, వాళ్ళ పసుపు కుంకాలతో సంతోషంగా ఉండాలని, వాళ్ళ భర్తల ఆరోగ్యం బాగుండాలని ఇలా మొక్కుని కడతారంట. అలాగే పెళ్లిగానే అమ్మాయిలు కూడా కడతారంట. వారికి వివాహం కావాలా, మంచి భర్త రావాలా అనేసి ఇలా గాజులు, పసుపు దారాలు ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారిని మొక్కుని కట్టి వెళ్తారు ఫ్రెండ్స్. ఇక్కడ స్వామి చిన్న విగ్రహం పెట్టినారు చూడండి. చిన్నది లక్ష్మీ నరసింహ స్వామి, అమ్మ పక్కన లక్ష్మీదేవిని ఒళ్ళు కూర్చోబెట్టుకుని ఉన్నాడు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ లక్ష్మీనరసింహ స్వామి ఉన్న గర్భగుడిలో ఒక పాదం ఉంది. ఇప్పుడు నేను ఒక పాదం చూపించాను, 2 పాదాలు. ఇంకో పాదం ఉంది ఫ్రెండ్స్, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, ఆ పాదం చూడడానికి పోదాము. అక్కడ చూడండి ఫ్రెండ్స్, నీళ్లు తాగడానికి పాపం ప్రయత్నిస్తుంది. కొన్ని నీళ్లు వస్తున్నాయి. నేను దగ్గర పోయి ఆన్ చేద్దామంటే అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వీళ్ళు ఏం లేదు ఫ్రెండ్స్, రోజంతా పొట్ట నింపుకోవడానికి ఆహారం ఎత్తుకుతాయి. ఆహారం దొరికిన తర్వాత పొట్ట నింపుకొని ఆడుకుంటాయి. ఆడుకున్న తర్వాత నిద్రపోతాయి. వీళ్ళకి ఎంత పుణ్యం చేసుకుంటే దేవుడి జన్మిస్తాడు. ఏ జీవికి లేదు ఆ జన్మ, ఈ జీవికి మాత్రమే దేవుడు పెట్టాడు ఆ అదృష్టము. ఆవులైనా, గేదెలైనా, ఎద్దులైనా మనుషులు తమ స్వార్థానికి వాడుకుంటారు. మేకలైనా ఏవైనా సరే ఫ్రెండ్స్, వీటికి మాత్రం దేవుడు చాలా పుణ్యమైన జన్మ ఇచ్చినాడు. ఆహారం సంపాదించుకుంటాయి, తింటాయి, ఆడుకుంటాయి, నిద్రపోతాయి. సింపుల్. అందుకే నేను వీళ్ళకి కవర్ చేస్తాను. వీళ్ళు ద్వారపాలకులు లాంటి వాళ్ళు ఫ్రెండ్స్. సరే ఇంకో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు కొట్టించుకుంటారు. ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు కొట్టించుకొని పోతారు ఫ్రెండ్స్ ఇక్కడ భక్తులు. ఫ్రెండ్స్, ఆ పైన మనం ఇందాక ఇల్లు వచ్చాం కదా, స్వామి పాదం చూపించాను కదా మీకు. ఆ పాదం పెట్టిన బండ అంటే గుండు, అది కూడా పాదం ఆకారంలోనే ఉంది ఫ్రెండ్స్. కాస్త ముందుకు వచ్చింది చూడు, అదే. ఇదో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక కోనేరు లా కట్టారు. ఇది స్నానాలు చేయడానికి. ఇక్కడ వచ్చేసి నీళ్లు మనకి పెద్దవాళ్ళకైతే నడాలు లోతు ఉంటాయి, చిన్నపిల్లలకైతే మునిగిపోతారు. ఏదేమైనా ఇక్కడ కొంతమంది మెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్, వచ్చి ఇక్కడ కూర్చొని నీళ్లు పోసుకుంటారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఆ గుడికి దగ్గరలోనే ఉంటుంది ఇది.
ఇక్కడ నీళ్లు ఉంటాయి ఎప్పుడు. ఈడ కూడా స్నానాలు చేయొచ్చు. ఇక్కడ ఒక గది కట్టారు ఫ్రెండ్స్. మహిళలు ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి ఒక గది కట్టారు. కానీ ఆ గదిని నేను వీడియో తీయదలుచుకోలేదు, ఎందుకంటే మీరు అర్థం చేసుకున్న అంతే. సరే, అదే చిన్న ఇంకో పాదం స్వామి వేశాడన్నాను కదా, ఆ పాదం చూడ్డానికి మనం వెళ్తున్నాము. ఫ్రెండ్స్ అంతా ఇట్లా ఉంటాయి కొండలు ఫ్రెండ్స్, అంతా చుట్టూ కొండల మధ్యలో ఉంటుంది గుడి. చాలా బాగుంటుంది. ఇట్లా కొద్దిగా రాళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. మీరైతే చెప్పులు వేసుకొని రాండి అక్కడ వరకు. ఎందుకంటే ఇదంతా గుంతలు గుంతలు ఉంటాయి. నేనంటే మాల్లో ఉన్నాను కనుక చెప్పులు వేసుకోవడానికి లేదు, వేసుకోకూడదు. మీరు చెప్పులు వేసుకొని రాండి, నిదానంగా రాండి ఫ్రెండ్స్. మీరు వచ్చేటప్పుడు తొందరపడతండి, ఎందుకంటే ఈ బండరాళ్ళు నైస్గా ఉంటాయి అన్నమాట. నైస్ గా ఉంటాయి, జారే అవకాశం కూడా ఉంటుంది కనుక అది కూడా నీళ్లు లేని సమయంలోనే మనం అవతలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వర్షాలు వచ్చి నీళ్లు పారినాయంటే నీళ్లు వంకబోతుంది, ఇక్కడ మనం పోయేకుండదు అప్పుడు. ఇప్పుడు నీళ్లు లేవు కనుక నేను పోతున్నాను. ఇక్కడ కొద్దిగా పాచి ఉంది, నిదానంగా పోవాలి ఫ్రెండ్స్, జారుతుంది. ఓకే, వచ్చినాను యువతలకి. ఫ్రెండ్స్ వీడియో ఇలానే నేను నడిచే దారి అంతా తీసుకుంటూ వెళ్తే చాలా లెంత్ అయిపోతుంది ఫ్రెండ్స్, బోర్ కొడుతుంది. నేను ఇంక దగ్గరికి పోయిన తర్వాత వీడియో తీస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ సత్రం కట్టినారు, ఇక్కడ కూడా ఎవరైనా ఉండే వాళ్ళు ఉండొచ్చు నీళ్లు లేని సమయంలో. వంక బారేటప్పుడు వీటికి రావడానికి కుదరదు, లేనప్పుడు నీళ్లు వీటికి రావచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చుట్టూ అంతా బండ ఫ్రెండ్స్. ఇదంతా ఒకటే బండ ఇదంతా. ఇప్పుడు నేను నుంచున్నది అంతా ఇక్కడ నీళ్లు ఇలా కిందికి పారుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇట్లా ఈ నీళ్ళని అనుసరిస్తూ మనం కాస్త ముందుకు పోతే చిన్న గుండము, అంటే అక్కడ ఒక లోతైన ఒక బావిలాగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. దాన్ని చిన్న గుండము అని ఇక్కడ వాళ్ళు పిలుచుకుంటారు. అది ఏమంటే నేను ఈ తెలియని దారిలో ఒకరిని వెళ్ళడానికి కుదరలేదు, ఒకరిని వెళ్ళలేను గనక అది చాలా తెలిసిన వాళ్ళకి మాత్రమే తీసుకుపోగలరు వాటికి. అది చిన్న గుండం ఉందంట, కాబట్టి మనకి అంత దూరం మనము వెళ్ళము, మనకి అవసరం లేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ కొండ ఎంత బాగుందో. అన్ని రాళ్ళన్నీ ఇట్లా ముందుకు వచ్చింటాయి ఫ్రెండ్స్, ముందుకు ఇట్లా చొచ్చుకొని వచ్చింటాయి. ఇట్లా మనకి ఈ కొండల్ని చూడడం కూడా ఒక రకమైన అనుభూతి కలిగేలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి అన్ని ఇట్లా ముందుకు వచ్చింటాయి అన్నమాట మనకి. అన్ని అనకుండా ఇట్లా ముందుకు తల పెడితే ఎట్లుంటుందో అట్లుంటాయి రాళ్ళన్నీ. చెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఇవి కొన్ని జీకాయల చెట్లు ఉన్నాయి, జామకాయల చెట్లు ఉన్నాయి. ఏమంటే ఇంత దూరం వచ్చి మనము ఈ ఆహ్లాదమైన ప్రదేశాన్ని అంతా ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్. అంటే గుడి కాకుండా, ఎవరైనా గుడి దేవుని కోసం వస్తారు, దేవుని కాకుండా ఈ ఆహ్లాదమైన ప్రదేశాన్ని కూడా చూడొచ్చు. న్యాచురల్ అన్నమాట. ఈ సిటీలలో మనం ఎంతసేపు ఉన్న రోడ్లు, ఆ పొగ, కార్లు, బైకులు, నానా చెత్త చూస్తా ఉంటాము రోజు. కానీ ఇట్లాంటప్పుడు ఇట్లా కొండల మధ్యలో గుడికి వచ్చినప్పుడు చాలా మనకి ఒక రకమైన అనుభూతి కలుగుతుంది ఫ్రెండ్స్. ఆ అనుభూతిని పొందాలా అనుకుంటే మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము రాండి. మీ మనసులో ఉన్న కోరికల్ని దేవునితో చెప్పుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఆ మనం పాదం చూడడానికే కదా వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో ఆన్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ విగ్రహము. కాకపోతే నేను గుడిలో మాట్లాడలేదు, నేను సైలెంట్ గా గుడిలో వీడియో ఆన్ చేసి ఇలా గుడి లోపల ఎలా ఉంది అనేది నేను చూపించాను. అక్కడ మాట్లాడకూడదు, సౌండ్ చేయకూడదు అనే ఉద్దేశంతో నేను సైలెంట్ గా వీడియో తీసి నేను మరీ తర్వాత నా వాయిస్ ని యాడ్ చేశాను. అదో విగ్రహం అలా ఉంటుంది లోపల, గుడి లోపల. ఇక్కడ వచ్చేసి అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారు. ఇక్కడ ఆ పాదము మనము చూడ్డానికి
వెళ్ళాలనుకుంటే ఇది ఇక్కడ కొద్దిగా రాళ్ళు అలా ఉంటాయి అంతే, ఉంటే దాన్ని ఎక్కుకొని పోలే, ఇవేం స్టెప్స్ ఏం కాదు, కానీ ఎక్కడానికి అనువుగా ఉంటాయన్నమాట. ఇట్లా ఈ బండ మీదే నడుచుకుంటూ పోతే ఆడ కనిపిస్తుంది కదా, అక్కడ వాటికి పోల గ్రీన్ కలర్ తో కట్టినారు కదా, మన గుర్తు కోసం కట్టినారు. అక్కడ అలాగే రాశారు ఫ్రెండ్స్, శ్రీ మద్దిలేటి స్వామి పాదము అని రాశారు. ఎందుకంటే ఎవరైనా గుర్తు పట్టడానికి, ఈ బండరాళ్ళ మధ్యలో ఎవరు బిరిగ్గా గుర్తు పట్టలేరు గనుక అక్కడ ఒక చిన్న గుడిలా కట్టి రాశారు. వచ్చేసాం ఫ్రెండ్స్ మనము ఇంకో పాదం చూడడానికి. ఓకే, అదే ఫ్రెండ్స్ మీకు ఆ లక్ష్మీదేవి అమ్మవారి ముందర ఒక గుంతలాగుందా, చెండు పూలన్నీ వేసారా, అది పాదము ఫ్రెండ్స్, స్వామివారి పాదము. అదా అట్లా ఉంది పాదము, స్వామి వేసిన పాదము. ఏమంటే ఆ చెండు పూలన్నీ వేసి మనకు పాదము అచ్చు కరెక్ట్ కనపడలేదు, నాకైతే కనిపిస్తుంది, నేను చూస్తున్నాం కాబట్టి దగ్గర నుండి. మీ కెమెరాలకి కనపడదు అనమాట. అయితే చెండు పూలు వేసింది పాదము. ఇక్కడ పాదాలు చెక్కతో తయారు చేసి పెట్టారు. ఇక్కడ దేవుని ఫోటోలు అన్ని ఉన్నాయి, లక్ష్మీనరసింహస్వామి, లక్ష్మీదేవి, అమ్మవారు, అలా చాలా మంది, కాణిపాక గణపతి అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఈ పాదం ముందర గజస్తంభం లేదు గనక ఒక చెట్టే గజస్తంభం లాగుంది ఫ్రెండ్స్. ఇదే ఈ గుడి ముందర ఈ చెట్టే గజస్తంభం లాగుంది ఫ్రెండ్స్. ఇట్లే కొండలు అంతే, ఇట్లే లోయ అనమాట, ఇది పెద్ద లోయ, వంక పారుతూ వెళ్తుంది అనమాట కొండల మధ్యలో. ఇది ఇలానే వెళ్తే చాలా దూరం ఉంది, ఎక్కడికి ఉందో మనకి తెలియదు ఫ్రెండ్స్. మనం ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంకా మనము 3 పాదాలు చూసినట్టే. ఒకటి ఇప్పుడు స్వామి మద్దిలేటి లక్ష్మీనరసింహ స్వామి గుడి గర్భగుడి ఒక పాదం అనుకోండి, రెండో పాదం పైన ఉంది, అది చూశారు కదా. మూడో పాదం వచ్చేసి ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు చూశారు కదా మీరు, అవి 3 పాదాలు ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీరు పాదము ఇంకోటి కొండ కింద ఓ పాదం ఇందాక మనం చూసొచ్చామే, ఆ పాదం చూడడానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక వైర్ కట్టారు ఫ్రెండ్స్. ఈ వైరు చాలా కింద ఉంటుంది, కాస్త జాగ్రత్త చూసుకోండి. ఇది పోలు మీకు ఇంకా బాగా గుర్తు కోసము ఇక్కడ తొట్టిలాగా నీళ్లు స్నానం చేయడానికి కోనేరులాగా కట్టారు అన్నాను చూడు, అటు నుండి కాస్త ముందుకు మనం కిందికి దిగి నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఈ వైర్ వస్తుంది. కాస్త 6 అడుగులు పైన ఉన్న వాళ్ళు ఈ వైర్ కంపల్సరీ తగులుతారు, కాస్త జాగ్రత్త ఫ్రెండ్స్. ఈ వైర్ కింద కట్టినారు, అది మళ్ళీ అందులో కరెంట్ పాస్ అవుతుందో లేదో నాకైతే తెలియదు. ఎందుకైనా మంచిది, జాగ్రత్త కోసం మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. ఈడ చూసుకోండి ఫ్రెండ్స్, ఈ వైరు ఎందుకైనా మంచిది. ఎందుకంటే మనము నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చేతులు ఊపుకుంటూ నడిచినా పొరపాటున ప్రమాదం జరిగే అవకాశం ఉంది కనుక ఈ వైరు మీకు గుర్తు తెచ్చుకోండి బాగా. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న కోనేరు కట్టింది అనమాట ఇది. ఈ కోనేరులో పిల్లలు బాగా దుంకి స్నానం చేస్తున్నారు ఫ్రెండ్స్, బాగా ఈత కొడుతున్నారు వీళ్ళు. వీడియోలో కనిపిస్తావు నువ్వు, ఫోటోలో కాదు ఫ్రెండ్స్. నేను స్టార్టింగ్ లోనే నేను చూపించాను ఈ నీళ్ళని ఇదంతా ఏమే, కాకపోతే నాకు ఒక విషయం తెలిసింది, ఇది పెద్ద గుండం అంటారంట, అంటే చాలా లోతు ఉంటుంది అనమాట. ఎవరైనా స్నానం చేయడానికి వచ్చినా కూడా ఏమే అది ఆ బండలు ఉన్నాయి చూడు, ఆ బండల దగ్గర కూర్చొని ఏదన్నా డబ్బాతో అట్లా నీళ్లు పోసుకోండి, కొద్ది వరకు ముందుకెళ్ళి ఓ 4-5 అడుగులు ముందుకెళ్ళి మునగండి. ఆ లైట్ పోల్ ఉంది చూడు నీళ్ళల్లో, లైట్ పోల్ దాటి ముందుకు వెళ్ళకండి. దాడు చెట్టు ఉంది నీళ్ళల్లో, ఆ చెట్టు దగ్గరికి వెళ్దామనే సాహసం చేయకండి, చాలా లోతుంది. ఈత వచ్చిన వాళ్ళైతే వెళ్ళండి, పర్లేదు. ఈత రాని వాళ్ళు దాడు కూర్చొని స్నానం చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పెద్ద గుండం అంట, చిన్న గుండం వచ్చేసి గుడి దాటి వెళ్ళిపోవాల, అట్లా కిందికి వెళ్ళిపోవాలా, అది ఎక్కడుందో నాకే తెలీదు. ఇదైతే పెద్ద గుండము, ఇది స్టార్టింగ్ లో మీకు చూపించాను. సరే ఫ్రెండ్స్, మనం ఇంక ఎట్లంట గోపురం దగ్గరికి పోయి మనం బండి పెట్టిన చోటుకి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చాలా కొబ్బరి గిన్నెలు వేసిన ఫ్రెండ్స్, ఏది బాంది అని ఏరుకుంటున్నారు చూడు ఫ్రెండ్స్. అద్దా
కొబ్బరి చిప్పల్లో ఏరుతాను ఇది బాగుంది అనేసి. ఇదో ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఇదో ఇదో వీళ్ళు చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్. ఈడ ఏం ఇబ్బంది ఏం లేదు, ఎవరిని ఏం అనవు, పోవచ్చు రాచ్చు. మనం ఏమన్నా తులగ పని చేస్తే మనకి బుద్ధి చెప్తాయి. ఇక్కడ చిన్నపిల్లోనికి ఎవరో ఆహారం వేసినారు, కాస్త అన్నము, పిల్లోడు ఆహారం తింటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. చూసారు కదా, ప్రతిదీ మీకు చూపిస్తూ వాటి గురించి వివరిస్తూ చెప్పాను. మరి ఇంకొకసారి లాస్ట్ లో హెడ్లైన్స్ లాగా చెప్తాను. శ్రీ మద్దిలేటి స్వామి, అక్కడ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు, పక్కన పక్కన గుళ్ళు రెండు. 3 పాదాలు, ఒకటి స్వామివారు ఉండే గర్భగుడి, అక్కడ ఒక పాదము, పైన ఒక పాదము, అలాగే గుడి దాటుకుని కిందికి వెళ్తే అక్కడ ఒక పాదం. 3 పాదాలు, ఒకటి గర్భగుడి, 2 పాదాలు పక్కన పక్కన ఉంటాయి. ఆ పాదాలు, పెద్ద గుండము, చిన్న గుండం లోపలికి పోవాలా. చిన్న గుండం చూడకండి, పెద్ద గుండం చూడండి. ఇవి మిస్ కాకుండా అక్కడికి వెళ్ళిన వారు తప్పకుండా చూడండి. మీరు ఆడ స్నానం చేయడానికి అన్ని అనుకూలాలు ఉన్నాయి కదా, అన్ని చూసినారు ఫ్రెండ్స్. మళ్ళీ చెప్పి మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను ఫ్రెండ్స్. ఈ టెంపుల్ ఎక్కడుందో చివరిగా ఇంకోసారి అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకోండి. చూడని వాళ్ళు, ఇక్కడికి రాని వాళ్ళు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలము, గ్రామం వచ్చేసి రంగాపురం గ్రామము. శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. మీరు ఇది అడ్రస్ ఇంకోసారి చెప్తాను, నేను 2 సార్లు చెప్తాను, ఇంకోసారి ఏంటండి. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలము, రంగాపురం గ్రామంకి సమీపంలో శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇంకో విషయం ఏమిటంటే, ఈ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, అలాగే యాగంటిలో ఉండే శివాలయము, శివుడు, వీళ్ళిద్దరూ ఒకే కొండలోనే చెరువు ఒకవైపు ఉంటారు. ఇటువైపు లక్ష్మీ నరసింహస్వామి ఉంటే, కొండకి అటువైపు యాగంటి నందీశ్వరుడు ఉంటాడు. వీళ్ళిద్దరూ ఒకే కొండలో ఆ చివర ఒకరు ఈ చివర ఒకరు ఉంటారు. ఈ 2 దేవాలయాలకి మధ్య దూరం వచ్చేసి దాదాపుగా 11 కిలోమీటర్లు. మనం యాగంటిలో నుండి అయినా ఈ టెంపుల్ కి రావచ్చు, ఈ టెంపుల్ కాట్ నుండి యాగంటికైనా పోవచ్చు. అది ఫ్రెండ్స్, మనము బనగానపల్లి నుండి వస్తే యాగంటి చూసుకొని ఇటుకి రావచ్చు. మనం ఇట్లా బేతంచెర్ల ఇట్లా వస్తే ఈ టెంపుల్ చూసుకొని యాగంటికి పోవచ్చు. ఇది అడ్రస్. ఓకే ఫ్రెండ్స్, కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ ప్రజ్విన్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని మరొక 10 మందికి చేరేలా చేయండి. ఎందుకంటే దేవాలయాలు, దేవుని మీద కదా నేను వీడియో చేస్తుంది, చేరేలా చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. మరొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మీ హరిప్రసాద్.